హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ పీస్. ఈరోజు ఒక పెద్ద వీడియో చేస్తున్నాను. అదేంటంటే నా వార్డ్రోబ్ సర్దుతున్నాను. సో ఇప్పుడు ప్రస్తుతం చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అన్నీ అటు ఇటు ఉన్నాయన్నమాట. ఫస్ట్లో సర్దాను ఇంట్లోకి వచ్చిన కొత్తలో. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని పట్టు శారీస్, కొంచెం హెవీ శారీస్ అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఫస్ట్ షెల్ఫ్లో. అండ్ బ్లౌజెస్ అవి ఉన్నాయి కవర్స్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి, బాటమ్స్ ఇంకా దుపట్టాస్ అన్ని కలిసిపోయి ఉన్నాయి. అండ్ ఇవి ఏంటంటే చార్కోల్, ఎందుకంటే మాయిశ్చర్ లాగేస్తుంది బొగ్గు, అందుకని. సో కాస్త మాయిశ్చర్ ఉంటుంది కదా కొత్త ఇంట్లో, అండ్ షెల్ఫ్స్లో ఇంకెక్కువ ఉంటుంది, అందుకని అలా పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇవి శారీస్, ఇవి నార్మల్ సింపుల్ శారీస్ అండ్ కొన్ని పార్టీ వేర్ కూడా కలిసిపోయి ఉన్నాయి ఇందులో. అండ్ కింద వచ్చేసి శారీ పెట్టికోట్స్, ఇంకా కొత్తవి కొన్ని, అలా అన్నీ. మోస్ట్లీ ఏంటంటే దుంపడతాయేమో అని చెప్పి అలా బ్యాగ్స్లో కవర్స్లో పెట్టి ఉంచుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ ప్రాపర్గా సర్దాలి. అండ్ సైడ్లో మీకు సున్నం కనబడుతుంది కదా, అది ఎందుకంటే మొన్న పెయింటింగ్ టచ్అప్ చేసామన్నమాట, మళ్ళీ అక్కడక్కడ మార్క్స్ ఉన్నాయని. సో అదొకటి ఉండిపోయింది, క్లీన్ చేయాలి ఇంకా. సో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అండ్ ఇవన్నీ తీసేస్తున్నాను. నేను ఒక్కో షెల్ఫే సర్దుతున్నాను, ఎందుకంటే మొత్తం అన్నీ బయటకు తీస్తే నేను ఇంకా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతా. అన్నీ మళ్ళీ ప్రాపర్గా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అందుకని ఒక్కో షెల్ఫ్ చేస్తున్నాను. సో ఇలా మధ్యలో అవుతున్నాయి అన్నమాట. ఒక షెల్ఫ్ అంతా తీసి క్లీన్ చేసి ప్రాపర్గా సర్దేసి మళ్ళీ పెడుతున్నాను. ఒక 3 hours ఏమో పట్టింది నాకైతే. మామూలుగా అయితే ఒక 2 hours అయిపోయేదేమో. మళ్ళీ ఇంకా షూట్ కూడా చేస్తున్నాను కదా మధ్యలో, ఇంకా ఊరికే కెమెరా దగ్గర వెళ్ళి నొక్కుతూ ఉండాలి కదా, అందుకని. ఇవి షెల్ఫ్ కవర్స్ చూపించాను కదా ఇంతకుముందు, సో ఇవి యూస్ చేస్తున్నాను. అండ్ శారీ కవర్స్, ఇవి పెద్దవి, ఇవి సింగిల్వి, ఇంకా ఇవి బ్లౌజ్ కవర్స్. సో ఫస్ట్ పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా వర్క్వి, మగ్గం వర్క్వి, అలా ఆ బ్లౌజెస్ పెడుతున్నాను ఒక బ్యాగ్లో, అన్నీ పట్టువి. అండ్ ఇంకో శారీ బ్యాగ్లోనేమో రెడీమేడ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించిన ఉంటాయి కదా డిజైనర్వి, అలాంటివి పెడుతున్నాను. సో ఇవి ఏంటంటే మనము ఎక్కువ వాష్ చేయం కదా ఎప్పుడో కానీ, సో అందుకని ఇంకా దుమ్ము మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి నేను అలా కవర్స్లో పెట్టాను అనమాట ఇన్ని రోజులు. సో ప్రతిదీ కూడా ఏదైనా పాడవుతాయేమో అన్నట్టుంటే అలాంటివన్నీ కవర్స్లోనే ఉంచుతాను. సో అవన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను అనమాట. ఈ బ్యాగ్స్లో పెడుతున్నాను శారీస్ అండ్ బ్లౌజెస్. సో ఇందులో ఒక 7 వరకు పట్టాయి, అంటే ఈ పట్టువి కొంచెం సన్నగానే ఉంటాయి కదా, అవి ఒక 7 వరకు పట్టాయి. ఇంకా కూడా పెట్టొచ్చు కానీ ఇంకా మరీ ఓవర్ స్టఫ్ చేయకూడదని చెప్పి నేను కొంచెం లూజ్గానే ఉంచాను. ఇవన్నీ మీరు మగ్గం వర్క్ వీడియోలో చూసినవే ఈ బ్లౌజెస్ అన్నీ. అండ్ ఆ తర్వాత రెడీమేడ్వి, ఇంకా క్లాత్ తీసి స్టిచ్ చేస్తాం కదా, అవన్నీ ఒక దాంట్లో పెట్టాను. ఇందులో అయితే పట్టు పెడుతున్నాను ఫస్ట్. మామూలుగా అల్మారాలో పెడతాం కదా, అవి అయితే అల్మారాలో పెడితే ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇలా మనం డైరెక్ట్ వాల్కున్న షెల్ఫ్స్లో కదా పెడతాము. సో కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బాగుంటాయి. మెయిన్ ఇంకా కొత్తిల్లు కాబట్టి మాయిశ్చర్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. అండ్ మొన్న రెయినీ సీజన్కి కూడా కొంచెం వెట్ తెలిసింది వాల్స్కి, సో అందుకని అలా చార్కోల్ పెట్టాను అనమాట. బాగానే అనిపించింది ఆ చార్కోల్ అయితే, అంటే కొంచెం తెలుసు కదా మనకి వెట్ స్మెల్, అలా ఫస్ట్లో అనిపించింది. అది పెట్టాక బాగానే ఉండింది, అంటే అంత ఏం అనిపించలేదు ప్రాబ్లమ్. అండ్ ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ పెడుతున్నాను. సో ఇవేంటంటే అన్నీ కొంచెం థిక్గా ఉండడం వల్ల కొంచెం ఫ్లఫీగా అయింది. ఇది ఒక 5 అలా పట్టాయి ఇందులో. నేను ఫస్ట్ కొన్నప్పుడు అనుకున్నాను శారీ బ్యాగ్స్ అయితే ఓకే, కానీ బ్లౌజ్ బ్యాగ్స్ అంత యూజ్ అవుతాయో లేదో అనిపించింది, కానీ ఇలా పెడితే బాగా అనిపించింది. అంటే అవి ట్రాన్స్పరెంట్ కూడా ఉంది కదా సైడ్లో, సో మనకి ఈజీగా తెలుస్తుంది ఎందులో పెట్టాము ఏంటి అన్నది. అండ్ ఇంకో 2 పట్టు కూడా ఇందులో పెడుతున్నాను. అవి కార్స్లో డోరీస్, అవి ఫుల్ సౌండ్ ఉంటాయి. ఇవైతే మొత్తం మడతలు వచ్చేసాయి మొత్తము. సో ఐరన్ చేయించాలి, ఇంకా ఎప్పుడైనా పెట్టుకోవాలా పని. ఇప్పుడైతే ఇంకా ఓన్లీ సర్దడమే పెడుతున్నాను.
అండ్ ఇదొక పార్టీ వేర్ శారీ, ఇది మీకు చూపించలేదు. అండ్ పట్టు శారీస్ ఇలా సింగిల్ కవర్స్లో పెడుతున్నాను. అండ్ సింగిల్ది పెట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉంది, అంటే అది ఎగ్జాక్ట్ ఫోల్డ్ ఉన్నవే సరిగ్గా సరిపోతున్నాయి అన్నమాట అందులో. అండ్ అవి ఉంటాయి కదా లాస్ట్లో టాజల్స్, అవి కూడా కొంచెము అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ జిప్లో వచ్చేస్తాయి కాబట్టి. సో ప్రాపర్గా ఫోల్డ్ ఉంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది సింగిల్వి అయితే. కానీ పెద్ద ఉన్నాయి కదా, అవైతే బాగా సెట్ అయింది అనిపించింది నాకు. ఇలా అంటే యూజ్ చేయడం బాగా అనిపిస్తుంది, ఈజీగా పెట్టేయచ్చు అందులో. సో ఇలాంటిది, ఇది కొంచెం హెవీ శారీ కదా, ఇలాంటిది అస్సలే పట్టదు ఇందులో. చూశాను, ఇంకా పట్టదని చెప్పి వదిలేసాను. సో దానికైతే పెద్దవి ఉన్నాయి కదా, పెద్ద కవర్స్, అవైతే బాగుంటాయి. సో ఇంకా సరిపోవట్లేదు అని ఇంకా వేరే పెట్టేశాను. ఇది పట్టు శారీది తీసేసాను, ఇంకా తీసి ఇంకా డైరెక్ట్ ఈ కవర్లో పెట్టేశాను. వేరేవి ఇంకో 2 ఉన్నాయి, అవైతే అందులో బాక్స్లలోనే ఉంచాను, ఇంకా వాడాక తీద్దాంలే అని. అండ్ తీసుకున్నవి కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి, జస్ట్ ఒక్కటి మాత్రమే కొంచెం జిప్ ప్రాబ్లం ఉండింది, అంటే కొంచెం టైట్గా ఉండింది, తీయడానికి రాలేదు. కానీ తర్వాత అది కూడా వచ్చింది. సో కొన్నవన్నీ కూడా బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేకుండా. అండ్ నెక్స్ట్ ఇలా సింగిల్ శారీస్ అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా పెట్టాను సింగిల్ వాటిలో. అండ్ ఇది ఇంకో పట్టు శారీ. అండ్ ప్రతి షెల్ఫ్ కూడా నేను వాక్యూమ్ క్లీన్ చేసేసి అది కవర్ వేస్తాను అనమాట. ఈ షెల్ఫ్లో ఇంకా కొన్ని పార్టీవేర్ శారీస్ ఉన్నాయి, సో అవన్నీ తీస్తున్నాను. ఇవన్నీ కూడా అది పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి కదా, శారీ కవర్స్ పెద్దవి, అందులో పెట్టాను. అదైతే ఈజీగా ఉంది పెట్టడానికి ఈ సింగిల్ వాటికన్నా. సింగిల్ది ఏంటంటే చాలా జాగ్రత్తగా పెట్టాలి, అంటే ఫోల్డ్ అది ప్రాపర్గా ఉండాలి. అవైతే ఆ పెద్దదైతే ఈజీగా పెట్టేసేలా ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ తీసుకున్న పెద్దవే తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కొన్ని పార్టీవేర్వి తీసాను ఇందులో పెట్టడానికి. ఇది చాలా ఎక్కువ పడతాయి, ఒక 5-6 అలా పడతాయి. ఇంకా సన్నగా ఉండే శారీస్ అయితే ఇంకా ఎక్కువ పెట్టచ్చు. చూడండి, చాలా ఈజీగా ఉంది ఇది పెట్టడం అయితే. ఇందులో అన్నీ రెడ్ షేడ్స్ ఉంటాయి కదా, అలాంటివి పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, ఇంకా క్రీమ్ కలర్స్ అలాంటివి పెట్టాను. సో మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ సైడ్లో ఇచ్చుంటే బాగుండేది చూసుకోవడానికి, కానీ ఇవ్వలేరు, ఓన్లీ పైన ఇచ్చారు ట్రాన్స్పరెంట్. ఓన్లీ పైన శారీ మాత్రమే కనబడుతుంది. సో ఈజీగా పెట్టుకోవడం అడ్వాంటేజ్ ఉంది, కనబడకపోవడం డిసడ్వాంటేజ్ ఉంది. ఇందులో కొన్ని ఫోల్డ్ చేయాల్సినవి ఉన్నాయి, అంటే ప్రాపర్ ఫోల్డ్ ఉన్నవి ఇందులో పెట్టేశాను. మళ్ళీ ఫోల్డ్ చేయాల్సినవి పక్కన పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టాను. మోస్ట్లీ మీరు చూసిన శారీస్ ఉంటాయి. అండ్ ఒక 2-3 వేరే శారీస్ కూడా ఉన్నాయి. ఇదొకటి హాఫ్ శారీ టైప్ది చూపించలేదు మీకు, బ్లూ అండ్ రెడ్ కలర్. అంటే ఏదైనా స్పెషల్ వీడియోస్ చేసినప్పుడు అప్పుడు వేసుకోవచ్చని. సో ఇదొక గిఫ్ట్ ప్యాక్లా తయారైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్స్ ఇంకా క్రీమ్ ఆ కలర్లో పెడుతున్నాను. సో ఇవి ఇంకా తిన్నున్న శారీసే కాబట్టి బాగానే పట్టాయి. ఇవి కూడా మనకు మెయిన్ హెవీ టైప్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇందులో పెట్టుకోవడానికి బాగుంది. ఆ సింగిల్ అయితే కొంచెం ఇలా థిన్ టైప్ అయితే సింగిల్ వాటిలో పెట్టుకోవచ్చు. సో ఇంకా తీసుకున్నా కూడా ఈ పెద్దవి తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. అండ్ ఇదేంటంటే ఫస్ట్ టైం ఒకసారి మనం ఇలా ఎక్కువ పని అవుతుంది మనకి ఇది పెట్టుకోవడం, కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా సర్దుకున్నా కూడా ఈజీగా బ్యాగ్ ఒకటి తీసి మళ్ళీ పెట్టేస్తే సరిపోద్ది. అంటే ఒక్కోసారి ఫోల్డింగ్ అది పోకుండా ఉంటుంది కదా ఇందులో. అండ్ నెక్స్ట్ ఇందులో ఇది నా ఫేవరెట్ చెప్పాను కదా, ఏటీసీలో అంటే అనిల్ ట్రేడింగ్ కంపెనీ, అదే కవర్లో ఉంచాను కొన్నప్పటి నుంచి కూడా. సో నేను కాస్త జాగ్రత్తగానే పెట్టుకుంటాను అనమాట, అలా పాడవుతాయేమో మళ్ళీ అని చెప్పి అలా కవర్స్లో పెట్టుంచాను. అండ్ ఇది కూడా హెవీ డ్రెస్సే, మీకు మదీనా డ్రెస్సెస్ వీడియోలో చూపించాను కదా, ఫుల్ వర్క్ ఉంటుంది పైన అంతా. సో ఆ 2 ఫుల్ అయిపోయాయి ఇందులో. అవి చాలా స్పేస్ ఆక్యుపై చేస్తాయి ఈ 2.
ఇవి 3 ఉన్నాయి, 3 తీసుకున్నాను ఈ పెద్దవి బ్యాగ్స్. ఇంకా బాగుండేది. సో ఈ సింగిల్ వాటిలో కొన్ని డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా పెట్టాను. సో ఇది ఒక్కటే జిప్ ప్రాబ్లం అయింది ఒకటి, కానీ ఇంకా నాకు రాలేదు, కానీ ఆయనతో తీయించాను. ఆ తర్వాత బాగానే ఉంది. మీకు ఒక టిప్ చెప్తాను, ఏంటంటే నేను ఫాలో అయ్యేది. సో ఏంటంటే ఎప్పుడైనా మనం బాగా సర్దుకుంటాం కదా, ఇలా బట్టలు కానివ్వండి లేదా కిచెన్ కానివ్వండి, సో సర్దుకున్నప్పుడు ఏంటంటే ఫొటోస్ తీసి పెట్టుకోవాలన్నమాట. నేను అలాగే చేస్తూ ఉంటాను. సో అలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మనం చూసుకుంటూ ఉంటాం కదా ముందువి ఫొటోస్ అన్నీ. సో ఎప్పుడైనా తర్వాత అలా చూసినప్పుడు ఏంటంటే అరే అప్పుడు బాగా సర్దుకున్నాం కదా, మళ్ళీ సర్దుకుందామని అదొక మోటివేషన్లా ఉంటుందన్నమాట. అలా చూసినప్పుడు అరే మళ్ళీ ఇప్పుడు చూస్తే బాగాలేదు కదా, చేసుకుందాం మళ్ళీ అని చెప్పి సెల్ఫ్ మోటివేషన్ అన్నమాట. సో అది షెల్ఫ్ ఎంత ఉంది అని మెజర్ చేస్తున్నాను. సో పైన పెట్టేవన్నీ ప్యాక్ చేసాను. సో ఒక టేప్ తీసుకుని, అది సమ్వాట్ 103 అలా వచ్చింది. పైంది కింద సేమే ఉంటుంది, కానీ నేనే 103 కరెక్టా కాదా అని చూస్తున్నాను. సో 103 అయితే 105 సెంటీమీటర్ కట్ చేశాను అండ్ అదే సరిపోయింది. సో ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ 1-2 సెంటీమీటర్స్ ఎక్కువ చేసుకోవడమే బెటర్. తక్కువ అవుతే ఏంటంటే మళ్ళీ సైడ్స్లో దుమ్ము అలా పడుతూ ఉంటాయి కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా బెటరే. అండ్ ఇది చాలా పెద్దదే వచ్చింది, ఒక 10 షెల్ఫ్స్కి యూజ్ చేయొచ్చు. సో ప్రాపర్గా మెజర్ చేసి కట్ చేసి ఒకదానికి వేసాక ఆ తర్వాత మిగతావి కట్ చేశాను. సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఫస్ట్ మిస్టేక్ చేసామనుకోండి, మిగతావన్నీ కూడా తప్పుగా కట్ చేసేస్తే మళ్ళీ దేనికి సరిపోకుండా అవుతుంది. ఇది ఆగట్లేదు కట్ చేయడానికి. సో అలా ఫస్ట్ పెట్టేశాక మిగతావన్నీ ఒకేసారి కట్ చేస్తాను. అండ్ మనం పేపర్స్ వేసుకుంటాం కదా జనరల్గా, సో ఇది అంత డిఫరెన్స్ ఉంటుందా, పేపర్సే వేసుకోవచ్చు కదా అన్నట్టు కూడా అనిపిస్తుంది కదా, కానీ డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ఇంకొంచెం ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా నీట్గా అన్నట్టు ఉంటుంది ఇది వేసాక. నాకే ఒక డౌట్ ఉండింది, కాస్త పేపర్స్ అయినా ఏముందిలే డిఫరెన్స్ అనుకున్నా, కానీ మొత్తం చేశాక అనిపించింది ఇంకా నీట్గా అన్నట్టు కనబడతాయి. సో మనం ఏంటంటే అన్ని కలర్స్ ఉంటాయి కదా, సో ఇదంతా ఒకేలా ఉంటే పైనుంచి కింద వరకు కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ ఇవి పట్టు శారీస్, అవి ఇంకా బాక్స్లోనే ఉంచాను, ఇంకా కొత్తవి కదా, తర్వాత వాడాక మళ్ళీ తీసేస్తా బాక్స్లో ఎలాగో అని, ఇంకా వాడే వరకు అని అలాగే ఉంచాను. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్స్ కూడా పెట్టేస్తున్నాను. సో ఇవైతే బాగుంది, నాకైతే బాగా అనిపించాయి, పెద్దవి పెట్టడానికి ఈజీగా ఉంది. అండ్ ఇదే ఫైనల్గా సర్దడం కాదు, నాకు వేరే ప్లాన్ ఒకటి ఉంది. ఏంటంటే ఇది రాడ్ ఉంటుంది కదా, హ్యాంగర్స్ యూస్ చేసి అలా చేయించుకుందాం అనుకున్నాను నేను ఫస్ట్. అప్పుడు అడిగితే వాళ్ళేమో ఇది పైనకు ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్ షెల్ఫ్కి అన్నాను అనమాట. సో పైనకు ఉంటుంది అని ఒకటి, ఇంకోటేమో ఇంకా చిన్న షెల్ఫే కదా అని ముందే ఇలా పెద్ద షెల్ఫ్ పెట్టుకోవాల్సింది. అలా పెట్టకుండా నేను ఇంకా ఇలాగే ఉంచేయడం వల్ల ప్రాబ్లంగా అనిపించింది. సో ఇప్పుడైతే సెకండ్ షెల్ఫ్లో అయినా అలా ఒక రాడ్ హ్యాంగర్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఐరన్ చేసిన టాప్స్ అవి ఉంటాయి కదా, అవి హ్యాంగ్ చేసుకోవచ్చని. ఇదొక మిస్టేక్ అన్నమాట, పెద్ద షెల్ఫ్ పెట్టుకోవాల్సింది. సో ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాక కూడా మనకి చాలా తప్పులు తర్వాత తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఫోల్డ్ చేయాల్సినవి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇవి కూడా కొన్ని పెట్టేసాను బ్యాగ్స్లోని. ఇలాంటి శారీస్ ఏంటంటే సిల్క్ టైప్వి, ఆ ఫోల్డింగ్ అనేది ఊరికే అయిపోతుంది. సో మనం బ్యాగ్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అలాగే ఉంటుంది. అండ్ ఇంకా లైట్ కలర్స్ కదా, సో కాస్త దుమ్ము కూడా పట్టకుండా అలా ఉంటుంది. అండ్ ఇది నా గోల్డ్ వీడియో కట్టుకున్న శారీ, ఇది ఎప్పుడు రివర్స్లోనే ఫోల్డ్ చేసి పెడతాను ఏంటో. సో ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఇది చాలా ఫేమస్ అయిన వీడియో మన ఛానల్లో. 1.45 lakh వ్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు. సో ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది, కొంచెం వ్యూస్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అలసిపోయి టీ బ్రేక్ తీసుకున్నాను. ఒక 5 అలా అవుతుంది అనుకుంటా, 5-5:30 ఆ టైంలో.
అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ షెల్ఫ్ షూట్ చేయలేదు. అంటే మధ్యలో మధ్యలో ఏమైందంటే కొన్నేమో నేనే షూట్ చేయలేదు, కొన్నేమో షూట్ చేస్తున్నా అనుకున్నాను కానీ చెయ్యలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ షెల్ఫ్కి వచ్చేసింది. అండ్ ప్రతి షెల్ఫ్ కూడా వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసాను. ఇదేంటంటే ఇలాంటి టైమ్స్లో బాగా యూజ్ అవుతుంది, డైలీ ఏం వాడడం కానీ. సో మనకి నీట్గా దుమ్మంతా వెళ్ళిపోతుంది. సో సెకండ్ షెల్ఫ్లో నీట్గా టాప్స్ అన్నీ ఒక లైన్లో, నెక్స్ట్ బాటమ్స్, ఆ తర్వాత దుపట్టాస్ అలా ఫోల్డ్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ థర్డ్ షెల్ఫ్ అన్నీ శారీస్, కొన్ని మోస్ట్లీ సింపుల్ శారీస్ అండ్ కొన్ని పైన పెట్టలేని ఉన్నాయి కదా, అంటే పార్టీ వేర్వే కొన్ని మిగిలిపోయిన ఉన్నాయి, అవి కూడా ఇంకా కిందే పెట్టాను. సో ఇవేంటంటే ఒకవైపు స్టిఫ్గా కాటన్ టైప్ అలా ఉంటాయి కదా, అవి ఒకవైపు పెట్టాను అండ్ ఇంకోవైపు సిల్క్ పెట్టాను. సో ఇలా ఫస్ట్ ఏంటంటే 3 లైన్స్గా పెట్టాను, ఇలా వర్టికల్గా పెట్టి. కానీ ఇప్పుడు 2 పెట్టాక మధ్యలో రియలైజ్ అయ్యా అనమాట. సో ఇలా అయితే సరిపోదు, 3 లైన్స్ పెట్టాలని. ఇది ఇంకొక బ్లూ శారీ, ఇది కూడా నాకు ఇష్టం, నెట్ శారీ అది. సో ఇప్పుడైతే ఇంకా కొనాలనుకోవట్లేదు నెట్వి. సో ఇంకా సరిపోవట్లేదని అర్థమయ్యి మళ్ళీ 2గా పెట్టాను, అది 3 లైన్స్ పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే సరిపోతాయి 3 లైన్స్. అండ్ పైనవి హ్యాంగర్స్ యూజ్ చేస్తే ఇంకొంచెం మంచిగా స్పేస్ సరిపోతుంది. అండ్ కిందవి కొన్ని కవర్స్, ఇంకా ఇందులో ఏంటంటే బ్లౌజెస్ అండ్ శారీ పెట్టికోట్స్, కొన్ని కొత్త బట్టలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో అది కూడా ఇంకా క్లీన్ చేశాను. అండ్ ఈ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ ఏంటంటే బాగా మట్టి పడుతూ ఉంటుంది ఊరికే. ఒక 2-3 డేస్కైనా నేను తుడుస్తూ ఉంటాను ఆ ట్రాక్. సో మనకి ఎక్కువ పని ఉంటుంది అనుకునే వాళ్ళకైతే కష్టం క్లీన్ చేసుకోవడం అది. అండ్ ఇలా మొత్తం బ్యాగ్స్లో పెట్టుంచాను, మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మధ్యలో ఒకసారి రోల్ చేసి పెట్టాను అంతకుముందు ఒకసారి, సో అందుకని అలా ఉన్నాయి అవన్నీ. సో ప్రాపర్గా ఇంకా ఒకదాని మీద ఒకటి అలా పెట్టేశాను. వీటికి కూడా ఏమైనా ప్లాన్ చేయాలి. సో ఇది ఫైనల్లీ అయింది. పైన అంతా పట్టు శారీస్, బ్లౌజెస్, ఇంకా పార్టీవేర్ శారీస్, వాటి బ్లౌజెస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇవి టాప్స్, మధ్యలో బాటమ్స్, అటు పక్కన దుపట్టాస్. సో ఈ షెల్ఫ్లోనే నేను హ్యాంగర్స్ వేద్దాం అనుకుంటున్నా. సో నీట్గా కాటన్వి అలా ఉంటాయి కదా టాప్స్, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి నార్మల్ శారీస్, ఇవన్నీ ఎప్పుడు కట్టుకుంటాను ఏంటో. ఈ లాక్డౌన్ వల్ల మొత్తం అన్నీ ఉన్నవి అలాగే ఉండిపోయాయి. కనీసం ఈ వీడియోస్ వల్ల అయినా అప్పుడప్పుడు ఏదో ఒక డ్రెస్ అయినా వేసుకుంటున్నా. సో బ్లౌజెస్ పెట్టికోట్స్ ఇలా పెట్టేశాను మామూలుగా. తర్వాత ఏం చెయ్యాలి, వాటికి కూడా ఏదో ప్లాన్ చేయాలి. సో ఫైనలీ ఇలా అయ్యింది. అయిందైతే చూపించాను కదా అంతకుముందు, సో అలానే ఉంది. ఇప్పుడు నాది కంప్లీట్ అయింది, కానీ ఇంకా చేంజెస్ చెప్పాను కదా అవన్నీ చేస్తాను మళ్ళీ. సో దాట్స్ ఇట్, ఫుల్గా అలసిపోయాను నేనైతే. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నేను కొంచెంసేపు రిలాక్స్ అవుతాను ఇప్పుడు. సో ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాను కదా, కాస్త ఎనర్జీ కోసం ఏదో తాగుతున్నాను. అండ్ దెన్ until my next video, I'm wishing you so much of love and peace. Bye bye, take care.